హలో, వెల్కమ్ టు శివమణి టాకీస్. మిరాయి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. నైట్ షోలు పడ్డాయి. కానీ ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీని మరొక స్థాయికి తీసుకెళ్లేటటువంటి సినిమా ఈ మిరాయి. ఎవరు ఊహించి ఉండరు. పిల్లలు అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఈ సినిమాని అయితే చూస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సినిమా అంటే ఇంత తక్కువ బడ్జెట్లో కూడా ఇప్పుడు మనం చూస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సినిమా అంటే ఇంత తక్కువ బడ్జెట్లో కూడా ఇప్పుడు మనం చూసాం. కోట్ల బడ్జెట్ కుమ్మరించారు ఎన్నో సినిమాలకి విఎఫ్ఎక్స్ కోసం. ఒక తక్కువ బడ్జెట్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక విజువల్ వండర్, ఒక లోకాన్ని సృష్టించవచ్చు అనే దాన్ని ప్రూవ్ చేశారన్నమాట. కార్తిక్ ఘట్టమనేని తను చేసినటువంటి ఈరోజు ఆ మిరాయి సినిమా వచ్చి ఒక వండర్ అని చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. తేజ సర్జా యాక్టింగ్ కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, జగపతి బాబు గారు, శ్రేయ, వారందరూ వారి క్యారెక్టర్లో చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఎటువంటి డౌట్ లేదు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది రోజు రోజుకు వెళుతూ ఉందన్నమాట ఎక్కడికో. ఇది ఖచ్చితంగా ఇంకో మెట్టును మనకు అందివ్వబోతుంది. ఎందుకంటే హనుమాన్ చూసాం మనం. హనుమాన్ రిలీజ్ అయినప్పుడు నార్మల్గా ఒక చిన్న సినిమాలో వచ్చి అది ఒక అది ఊహించలేనంత పెద్ద రేంజ్లో అది సక్సెస్ని ఇచ్చింది. అది మనందరికీ తెలుసు. హనుమాన్ తర్వాత హనుమాన్ 2 రాకముందే ఇంకొకటి మన తేజ సర్జాది ఈ మిరాయి. ఇందులో మంచు మనోజ్ ఇంకొక లైఫ్ అన్నమాట. మంచు మనోజ్కి ఇంకొక లైఫ్ ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. తను చాలా రోజుల నుంచి వెనకబడి ఉన్నాడు. ఇప్పుడు తను పుంజుకుంటున్నాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒక మంచి లైఫ్ అనేది ఈ సినిమాతో అతనికి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా కథ విషయానికి వస్తే, అశోకుని కాలంలో కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తన జ్ఞానాన్ని, తన సంపదను 9 గ్రంథాలుగా మార్చి 8 మంది సైనికులకు, ఒక గ్రంథం ఋషులకు ఇస్తాడు. ఆ ఋషుల దగ్గర ఉన్నటువంటి గ్రంథం మృత్యువుని ఎలా జయించాలి అన్న దాని గురించి ఉంటుందన్నమాట. మహాబీర్ అనే ఒక దుష్టుడు సైనికుల దగ్గర ఉన్నటువంటి ఆ 8 గ్రంథాలను దొంగలించి ఈ ఋషుల దగ్గర ఉన్నటువంటి గ్రంథాన్ని కొట్టి ఎలా జయించాలి మృత్యువును అనే లెక్కలో చూస్తూ ఉంటాడు. అంబిక అన్న ఒక లేడీ ఋషి ఏం చేస్తుందంటే తన కొడుకును త్యాగం చేస్తుంది. ఆ కొడుకు 24 ఏళ్ళ తర్వాత వచ్చి ఆ గ్రంథాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు, ఎటువంటి పోరాటాలు చేస్తాడు, ఏ రేంజ్లో తను ఎదుర్కొంటాడు అనేది కథ సారాంశం అని చెప్పుకోవచ్చు. ఒక మంచి అద్భుతమైనటువంటి సినిమా అంటే ఇలా ఉండాలి. మనకు ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ కార్తిక్ ఘట్టమనేని. ఒక వయసులో చిన్నవాడైనా చూడడానికి ఒక మంచి అద్భుతమైనటువంటి సినిమాని, వండర్ని క్రియేట్ చేసేసాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. నార్మల్గా అయితే ఇంకా ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఇంట్రడక్షన్లు అలా సాగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి ఇంటర్వెల్ వచ్చేసరికి ఇంకా మారు ప్రోగిపోతుంది. అలాగే తీసుకెళ్తే సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఇంకొక పీక్స్కి తీసుకెళ్ళిపోతుంది సినిమా లెవెల్స్ అనేది. ఎక్కడికో ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయన్నమాట. ఆ రేంజ్లో క్రియేట్ చేస్తారన్నమాట సినిమా. ఇంకా మనకు తెలిసి ఈరోజు థియేటర్లో షోలు పడిన తక్షణమే మొత్తం దద్దరిల్లిపోతుంది. మన తెలుగు రాష్ట్రాలే గారు మొత్తం ఇండియాలో ఒక టాక్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు అది ప్రమోట్ అయిపోయింది. మన రేటింగ్ విషయానికి వస్తే 10కి 10 ఇచ్చేయచ్చండి. 10కి 10 ఇచ్చేయచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద సినిమా ఇవ్వడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. కానీ డైరెక్టరు తన కష్టంతో తన ఉన్న బడ్జెట్లో ఎలా చూపించాలనేసి తపన ఉంటుంది చూడండి. అది మనం క్వాలిటీగా ఎలా చేయించుకోవాలి, మనం క్వాలిటీగా ఎలా చూపించాలి, ఉన్న బడ్జెట్లో ఎలా చేయాలన్న ఒకే ఒక మైండ్ పెట్టుకొని తను పోరాడాడు. అదేవిధంగా సాధించాడు, సక్సెస్ కొట్టాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తన స్థాయి మన కార్తిక్ ఘట్టమనేని తన స్థాయి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందులో నో డౌట్.
థ్యాంక్ యూ సో మచ్. అందరూ సినిమా ఒకసారి చూడండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.